అక్షయ తృతీయ అంటే ఏమిటి, ఆ రోజు ఆచరించే నియమాలు ఏమిటి, అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలటండి, కొనుక్కోవాలా, ఇది నిజమేనా? భక్తి వన్న ప్రేక్షకులకి అక్షయ తృతీయ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. మనకు ఆ పదంలోనే అర్థమవుతోందన్నమాట. అక్షయ తదియ, పాడ్యమి విధియ తదియ అంటే మూడవ తిథి, దీన్ని తదియ అంటారు. దాన్ని అక్షయ తదియ, మూడవ రోజు వస్తుంది కాబట్టి తదియ, దాన్నే మూడవ తిథి కాబట్టి తృతీయం అన్నారు. అక్షయమైనటువంటి రోజు ఆరు. ఎందుకు? రోహిణి నక్షత్రం, పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం, మాధవ మాసం కావడం వల్ల రోహిణి నక్షత్రంతో పౌర్ణమి విశాఖ నక్షత్రం కలిగి ఉండేటువంటి రోజు కనుక తదితో కలిగి ఉండాలి కాబట్టి దాన్ని అక్షయ తృతీయ, దీన్ని అక్షయ తదియ అంటారు శాస్త్ర ప్రకారం. కనుక ఈరోజు ఏమి చెయ్యాలి? అక్షయం అన్నారు. అక్షయ అంటే క్షయము కానిటువంటిది, అంటే నశించిపోనటువంటిది అని అర్థం ఒకటి. రెండోది అక్షయ తదియ, అక్షయ అంటే అక్షయమైన ఫలితాలు ఇచ్చేటువంటిది ఏది? తదియ, ఆ తదియ, దాన్ని అక్షయ తృతీయ, మూడో తిథి కాబట్టి తృతీయ అన్నారు. ఆ రోజు ఏమి చెయ్యాలంటే కనుక బ్రహ్మగారు కృతయుగ ప్రారంభం చేసినటువంటిది అక్షయ తృతీయ రోజునే, పరశురాముడు జయించినటువంటిది అక్షయ తృతీయ రోజునే, చంద్రుడు అధికారాన్ని చేపట్టినటువంటిది అక్షయ తృతీయ రోజునే, లక్ష్మీదేవి తన వైభవాన్ని శక్తిని కలిగించుకున్నటువంటిది అక్షయ తృతీయ రోజునే, అశూన్యాసైన వ్రతం ఆచరించేటువంటిది అక్షయ తృతీయ రోజునే, లక్ష్మీనారాయణ పూజ విశేషమైన శక్తిని ఇచ్చేటువంటి రోజు కూడా అక్షయ తృతీయ రోజునే. ఇంకా రెండవది ఇంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఆ రోజు కనుక ఎవరైతే ప్రాతకాల తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందే ఎవరైతే నిద్రలేచి నదీ స్నానం చేసి ఎవరైతే లక్ష్మీనారాయణ స్వామిని, లక్ష్మీ నారసింహుణ్ణి ఆరాధన చెయ్యాలి. లక్ష్మీనారసింహస్వామి వారిని ఎందుకు ఆరాధన చేయాలండి? ఆ రోజు చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అన్నారు. పురూరువుడు అనేటువంటి మహారాజు గారు ఆయన సొంత విమానం మీద వెళ్ళిపోతూ ఉంటే మనకి ఈ సింహాచల ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో విమానం ఆగిపోయిందన్నమాట. స్వామి అక్కడ ఆగిపోయింది, కారణం తెలియలేదు, ఏదో మొత్తం మీద వెళ్ళాడు ఆయన రాత్రి కలలో కనిపించి స్వప్నంలో నారసింహస్వామి చెప్పాను, నీ విమానం ఆగిపోయిన ప్రదేశంలోనే పుట్టలో నేను ఉన్నాను కాబట్టి రేపు ప్రాతకాలం మందే పాలు పోసి పుట్టని తడిపి నెమ్మదిగా నా రూపాన్ని దర్శించు, నాకు ఆలయాన్ని కట్టించు. మహారాజు కాబట్టి ఆయన చెప్పారు, నీ జన్మ సార్థకం అవుతుంది అని నారసింహస్వామి వారు చెప్పగానే వెంటనే ఆశ్చర్యచకితుడై పండితుల్ని అందరినీ పెద్దలందరినీ కూడా తీసుకుని ఆ పురూరు మహారాజు గారు చక్కగా ఆ సింహాచలానికి వెళ్ళి, చలము అంటే పర్వతం కదా, ఆ సింహాచల పర్వతం దగ్గరే స్వామివారి పుట్ట కనపడింది. ఆ చెప్పిన ప్రదేశం కలలో స్వప్నంలో ఏదైతే వచ్చిందో, స్వప్నాలు లేవు, నాన్ సెన్స్ గోన్ సెన్స్ అంటారే, స్వప్న నిరూపణ ఇదే అన్నమాట. స్వప్నంలో స్వామి చెప్పినట్లుగా అక్కడే ఉన్నారు. పుట్ట మీద పాలు పోసి పూజించి శ్రీ నారసింహ మహాదేవో దివ్యసింహ మహోబల ఉగ్రసింహ మహాదేవో స్తంభజో అగ్రలోచన రౌద్ర సర్వాద్భుత శ్రీమాన్ యోగానందతి విక్రమ హరికోలాహలో చక్రీ విజయ జయవర్ధన పంచానన పరబ్రహ్మ చఘోరో ఘోర విక్రమ జ్వాలాన్ముఖో జ్వాలామాలి మహాజ్వాలో మహాప్రభు అని పురూరుడు స్తుతించి పాలు పోసి ఆ పుట్టను దొలిచి స్వామి నిజరూప దర్శనం అయినటువంటి రోజు ఈ యొక్క అక్షయ తదీ రోజున అన్నమాట. ఆయనకి నారదుడు కూడా తర్వాత ఆయన చెప్పారు, ఎలాగ స్వామి ఎలా మేము ఈ గుణపాలతోటి తవ్యం దోషం కదా అంటే, అక్షయ తదీ రోజుని పౌర్ణానికి, వైశాఖ పౌర్ణానికి, జ్యేష్ఠ పౌర్ణానికి, ఆషాఢ పౌర్ణానికి ఇలా నాకు చందనాన్ని అలమండి, సంవత్సరం పొడుగునా కూడా చందనాన్ని అద్దితే కనుక నేను చల్లబడతాను, నేను ఉగ్రస్వరూపంలో స్వామి కూడా చూడండి యజ్ఞ వరాహ నారసింహ రూపంలో ఉన్నాడు స్వామి. అక్కడ చాలామందికి తెలియదు. చూడండి నారసింహస్వామి రూపం కనపడుతుంది, అందులోనే వరాహస్వామి రూపంగా కూడా కనపడుతుంది. యజ్ఞ వరాహ నారసింహస్వామిగా కనపడతాడు. అక్కడ దర్శనం ఆ విధంగా ఉంటుంది.
చాలా విశేషం అన్నమాట చందనోత్సవం. సంవత్సరంలో ఏ రోజైతే పురూరుడికి దర్శనాన్ని ఇచ్చాడో ఆ రోజున నా చందనాన్ని చూసి నా దివ్యరూప దర్శనం అందరికీ ఉంటుంది. అది చేయడం సామాన్యుల వల్ల కానే కాదు అని చెప్పడం జరిగింది. కనుకనే సంవత్సరం పొడవునా చందనాన్ని సమర్పించినటువంటి వాళ్ళు ఆ చందనాన్ని ఈ యొక్క వైశాఖ శుద్ధ తదీర్ అక్షయ తదీ రోజున, అంటే అక్షయ మీరు అనుకున్న అక్షయ తృతీయ రోజున ఆ చందనాన్ని ఒలిచి స్వామి నిజరూపాన్ని దర్శనాన్నిచ్చి ఆ చందనాన్ని సంవత్సరం పొడవునా స్వామికి సమర్పించినటువంటి చందనాన్ని భక్తులకు ఇస్తారన్నమాట. చందనం చాలా గొప్పది. కుబ్జ అనేటువంటి భాగవతంలో ఉంటుంది. కుబ్జ అనేటువంటి ఆవిడ కూడా కృష్ణుడి యొక్క సౌందర్య లీలా ఆ దివ్యమైన రూపాన్ని చూసి ఆశ్చర్య చెగుతురాలి. స్వామికి తన యొక్క గూన్నెడ్డితో ఉంటుంది. అది అయినా సరే చందనాన్ని తీసి స్వామికి సమర్పించింది. చందనం అంటే భగవంతుడికి అంత ఇష్టం. చందనం అంటే పౌడర్లు కొనేయడం కాదు, గంధపు చెక్కలు కొని సాన మీద అరగదీసిన చందనం మంచిది. మన ఒంటికి కూడా ఎక్కడైనా ముటిములు కానీ పొక్కులు కానీ ముఖము కాంతివంతముగా ఉండాలని చందనాన్ని కనుక ఈ వేసవికాలంలో రాసుకుంటే ఒక అరగంట 10 నిమిషాలు ఉండి స్నానం చేస్తే కాంతివంతంగా ఉంటుంది. మచ్చలు, ఈ దురదలు, ఈ మంటలు ఇవన్నీ తగ్గాలని చందనాన్ని రాయాలి. శరీరం చలువ చేస్తుంది. దేవతలు అప్సరసలు కూడా అప్సరసయో గంధో గంధర్వేష్ యజ్జస వాళ్ళు ధరిస్తారు. భగవంతుడు సమర్పించి వాళ్ళు ధరిస్తారు. భగవంతుడికి చందనం అంటే అంత ప్రీతి. మనకు కూడా చందనం ఉంది, ఆడే విధానం భగవత్ కైకర్య అనంతరం మనం చందనాన్ని ధరించాలి. మనకు కూడా చాలా శరీరం వేడిగా ఉంటుంది కదండి, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, వేడి లేకుండా చలువ చేస్తుంది చందనం. అలాగే పానకం తాగడం వల్ల ఈ వైశాఖ మాసంలో ఈ అక్షయ తృతీయ రోజు పానకాలు నివేదన చేస్తారు. పాయస నివేదన, వస్త్రదానము, అన్న సంతర్పణ, అలాగే విసినికర్రలు, గొడుగు, పాదరక్షలు కూడా ఛత్రదానం, చామరదానం చేయమన్నారు. ఈ రోజున విశేషంగా దానాల్లో అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలు అవి. బంగారంతో లక్ష్మీ ప్రతిమ ఉంటే పూజించడం, లక్ష్మీనారాయణ ఆరాధన చెయ్యాలి. సర్వేశ్వరం సర్వసురైకసేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సజ్జనుపారుజాతం నమామి నిత్యం కమలాకళత్రం. కమలము వంటి కన్నులు కలిగిన నారాయణుడు, కమలం కన్నులు లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని పెట్టుకుని స్వామిని విశేషంగా అభిషేకించడం పాలతోటి, అలాగే క్షీరాన్నాన్ని నివేదన చేయడం, తులసి దళాలతో, చామంతులతో, మరువంతో, ధవనంతో, తులసి పత్రాలతో, కలువ పువ్వులతో స్వామిని విశేషంగా తులసి పత్రాలతో విశేషంగా అర్చించాలి. ఈ రోజున లక్ష్మీనారాయణ ఆరాధన ఈరోజు చాలా ప్రీతి. లక్ష్మీనారసింహ ఆరాధన ఏదైనా ఒకటే, ఆరాధన విశేషమైన సత్ఫలితాలని ఇస్తుందన్నమాట. ఈరోజు చేయడం వల్ల గొప్పతనం అదే. చాలామంది తెలియక అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలటండి. కొనుక్కోవాలా, ఇది నిజమేనా అని అడుగుతూ ఉన్నారు. కొనమని ఎక్కడా మనకి శాస్త్రాల్లో చెప్పనే లేదు. కనుక ఈ 10-15 సంవత్సరాల బట్టి ఈ విధంగా మొదలుపెట్టారు. అది కూడా ఉత్తరాది నుండి మనకు ప్రారంభమై వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి పొందడం కోసం ఈ విషయాలని వాళ్ళు వాడేసుకుంటూ కొనాలట అని ఒక మూఢనమ్మకాన్ని పెట్టేసేసి డబ్బున్నవాడు కొనుక్కుంటాడు, తప్పులేదు. కొనుక్కోడు వద్దంటం లేదు, కొనుక్కోవద్దని మేము చెప్పడం లేదు. డబ్బున్నవాడు కొనుక్కుంటాడు, కొనమని ఎక్కడా చెప్పలేదు. అసలు అక్షయ తృతీయ రోజు చెప్పిన విషయం ఏమిటంటే, మీ పాత బంగారాన్ని తీసుకుని కుంకుడికాయ పులుసు వేసి బ్రష్ శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళు జల్లి మీ దగ్గర బంగారం అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయాలి. స్వామికి ఆ బంగారాన్ని సాయంకాలం మరునాడు మీరు ధరించాలి. రెండవది ప్రధానమైనటువంటి అక్షయ తృతీయ సువర్ణదానం చెప్పారు. షోడశ దానాల్లో సువర్ణదానం చాలా విశేషమని చెప్పారు. ఎవరైనా బ్రాహ్మడికి ఒక చిన్నమో 2 చిన్నాలు లేకపోతే 1 గ్రామో 2 గ్రాములు చేయగలిగిన ధనవంతులు అయితే కనుక 10 గ్రాములు అలా ఎంతో కొంత దానాన్ని ఉంగరమో బ్రాసిలెట్ ఉంటాయి కదండి, కంకణాలు, కడియాలు, ఏదో ఒక దానాన్ని చక్కగా చేయడం వల్ల విశేషం చెప్పారు. అలాగే ఈ అక్షయ తదీ రోజుని మనకి నారదుల వారు కూడా స్వామికి చందనాన్ని పూసినట్లుగా కూడా మనకు ఉందన్నమాట. కాబట్టి బంగారాన్ని దానం ఇమ్మన్నాడు తప్ప బంగారం కొనుక్కోమని ఎక్కడా కూడా మనకి అక్షయ తృతీయ రోజు చెప్పనే లేదు. కాబట్టి డబ్బున్నవాడు కొనుక్కుంటాడు, కొనమని ఎక్కడా ఏమీ లేదు. బంగారాన్ని పూజించు, అది కూడా భగవంతుడు సమర్పించు, తర్వాత నువ్వు ధరించు, అంతే తప్ప కొనుక్కోమని ఎక్కడా లేదు. దానం చెప్పారు, బంగారాన్ని దానం చేయండి, అన్నదానం చేయండి, ఉదక కుంభ దానం చేయండి,
పాదరక్షల దానం చేయండి, ఛత్రదానం చేయండి, సాధు శీతలాన్ని అంటే గుడోదకాన్ని కానీ మజ్జిగని కానీ దానంగా ఇవ్వమనే చెప్పారు తప్ప ఎక్కడక్కడ బంగారం కొనమని ఎక్కడా కూడా చెప్పలేదు అని మనకి అక్షయ తృతీయ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మాటని. కాబట్టి లక్ష్మీదేవిని ఎంత విశేషంగా నారాయణమూర్తితో కలిపి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది, ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై ఉంటారు, అవిచ్ఛిన్నమైన సంపదలన్నీ కలుగుతాయి, అక్షయమైన ఫలితాలు. ఏ స్వల్పంగా మీరు ఏ మాత్రం చిన్న దానం చేసినప్పటికీ కూడా ఈరోజు అక్షయ తృతీయ రోజున విశేషమైన ఫలితం అక్షయమవుతుంది. అశూన్యాసైన వ్రతం అంటారు, ఈ వేళ చేస్తారు, చాలా పుణ్యం దానివల్ల. గోదానం చేస్తారు, చేయమని చెప్పాడు. ఏమంటే భూదానం చేయమన్నాడు, అలాంటి భయపడతారు జనాలు. ఏమంటే వస్త్రదానం చేయమన్నాడు, ఉదక కుంభదానం చేయమన్నాడు, ఆజ్యదానం చేయమన్నాడు. ఇలా రకరకాల దాన ధర్మాలు, దానము స్నానము ప్రధానంగా మనకి మాసాల్లో దానమాసం అని చెప్పారు ఈ వైశాఖ మాసాన్ని. అందులో ఈ చందనోత్సవ సమయంలో. కాబట్టి దీని అక్షయ తృతీయ అని చందనోత్సవం అని ఈరోజే సింహాచలంలో జరుగుతుంది. అలాగే నారసింహ క్షేత్రాల్లో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ 20వ తేదీ అక్షయ తృతీయ అయింది, ఆ రోజు చందనోత్సవం కాబట్టి లక్ష్మీనారసింహ ఆరాధన, లక్ష్మీనారాయణ ఆరాధన, ఆ రోజు ఉపవాసంగా ఉండడం, అలాగే చక్కగా దాన ధర్మాలు, దేవాలయ దర్శనాలు చేయడం వల్ల అక్షయమైనటువంటి ఆరాధన చేస్తే కూడా అక్షయమైన ఫలితం కలుగుతుంది. జపం చేసినా అక్షయమైన ఫలితం కలుగుతుంది, హోమం చేసినా ఆ రోజు అక్షయమైన ఫలితం కలుగుతుంది, పూజ చేసినా అక్షయమైన ఫలితం. ఏ స్వల్పంగానూ పుణ్యకార్యాలు ఆచరించినప్పటికీ అవి అక్షయమైన ఫలితాలే ఇస్తాయి కనుక దీన్ని అక్షయ తదియ అన్నారు. ఆ రోజు కనుక ఎవరైతే తెలియక పాపాలు చేస్తాడో అక్షయమైన పాప ఫలితం కూడా కలుగుతుంది. రెండూ కూడా గుర్తించుకోవాలి, పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రెండూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరు తెలుసుకుని అందరూ కూడా ఆచరించి తెలుగు వన్ భక్తి వన్ తరపున అందరికీ కూడా భారతీయులకి, ప్రవాస భారతీయులకి అక్షయ తదియ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.